హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్3. ఈ వీడియోలో మనం వచ్చేసి ఈ మంత్లో అండ్ అప్కమింగ్ డేస్లో వచ్చే మార్కెట్ అప్డేట్స్ అండ్ నా వ్యూ ఏంటి, అలాగే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్3. ఈ వీడియోలో మనం వచ్చేసి ఈ మంత్లీ అనాలసిస్ అండ్ అప్కమింగ్ డేస్ అనాలసిస్ అండ్ వీక్లో షార్టర్ టైం ఫ్రేమ్లో ట్రేడ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. సో ముందుగా ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేసే ముందు నేను అడిగే ప్రతి ఒక్కరిని తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ నోటిఫికేషన్ని ఎనేబుల్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో మేము మా సోషల్ మీడియా లింక్స్ ఇచ్చాం. అట్లీస్ట్ మీ టెలిగ్రామ్లో ఛానల్లో ఉంటే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ వస్తుంది, ఫ్రీ ట్రేడింగ్ ఐడియాస్ వస్తాయి, ఎడ్యుకేషన్ కంటెంట్ వస్తుంది, ఫ్రీ ట్రేడింగ్ సిగ్నల్స్ కూడా వస్తాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్, అలాగే మేము మా క్రిప్టో ఎక్స్చేంజెస్ లింక్స్ మేము ఇచ్చాము. అక్కడ కానీ మీరు ట్రేడ్ చేయగలిగితే ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్ ఆ ఎక్స్చేంజెస్లో మీకు రావు, ట్యాక్స్ అవైడెన్స్ ఉంటుంది, అలాగే నాన్ కేవైసీ ఎక్స్చేంజెస్ మీరు బెటర్గా అక్కడ ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, లెట్స్ జంప్ ఇన్ టు ద మార్కెట్ అనాలిసిస్ వీడియో. సో ఈ వీడియోలో మనం మార్కెట్ అనాలిసిస్ చేసే దగ్గర మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ నేను ఒక సిరీస్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ బిట్కాయిన్ చూద్దాం. బిట్కాయిన్ కానీ మీరు డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే బేసికలీ మనం ప్రైస్ యాక్షన్ని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం, దెన్ ఇండికేటర్స్ని చూస్తాం, దెన్ ప్యాటర్న్స్ని అర్థం చేసుకుంటాం. సో ద ప్రైస్ యాక్షన్ స్ట్రక్చర్ ఇక్కడ ఏముంది, లోయర్లో నుండి హయ్యర్లో ఇక్కడి వరకు స్ట్రక్చర్ టోటల్లీ బుల్లిష్ స్ట్రక్చర్ బిట్కాయిన్కి. సో మార్కెట్ కంపల్సరీ పెరుగుతూ వెళ్ళింది. దెన్ ఇక్కడ ఏమైందంటే ఒక డబుల్ టాప్ ప్యాటర్న్ వచ్చింది మనకు ప్యాటర్న్లో, అండ్ ఇండికేటర్ వైజ్గా ఇక్కడ ఒక బీరిష్ డైవర్జెన్స్ వచ్చింది. అండ్ ఇక్కడ మనం చూడాల్సింది ఇక్కడున్న హయ్యర్ హై, దెన్ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, లోయర్ లో అయింది. దెన్ క్లియర్గా ఇది రిజెక్ట్ అయ్యి ఇక్కడ మనకి ఏం చెప్పింది, మార్కెట్ అనేది న్యూ హయ్యర్లో వచ్చింది. అంటే అప్పుడు ఇది ఒక బీరిష్ స్ట్రక్చరే కదా. సో ఈ బీరిష్ స్ట్రక్చర్ని బ్రేక్ చేయాలంటే ఇక్కడ ఉన్న రెసిస్టెంట్ లైక్ మనకి ఏదున్న 1,13,000 ఏరియా కానీ లేదా 1,17,000 కానీ గట్టిగా బ్రేక్ చేస్తే తప్ప ఆ రెసిస్టెంట్ లెవెల్స్ని బ్రేక్ చేయండి బిట్కాయిన్ ఇంకా హయ్యర్కి వెళ్ళదు అని క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది ప్యాటర్న్. సో అందులో నేను సినారియో 1 అండ్ సినారియో 2 నా ఐడియాస్ ఏంటంటే, మేబీ మనము ఒక గుడ్ పర్స్పెక్టివ్లో చూస్తే ఫస్ట్ సినారియో ఇది తీసుకుంటే మార్కెట్ అనేది అరౌండ్ $98,000 నుండి $1,00,000 వరకు రీచ్ అయ్యి దెన్ మార్కెట్ మళ్ళీ ఒక హయ్యర్ హై అరౌండ్ 125 130 అక్కడ చేసి ఇంకా పడిపోతుంది, ఈ సైకిల్ ఎండ్ అయిపోతుంది. బేసిక్గా 4 year సైకిల్స్ ప్యాటర్న్స్ తీసుకొని నేను చెప్తున్నా. అలా కాదు, సినారియో 2 లాగా ఇక్కడే మార్కెట్ వర్స్ట్గా పర్ఫామ్ చేసి పడిపోయింది అనుకోండి. అప్పుడు పడిపోయేటప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఇక్కడికి రీచ్ అయ్యి దెన్ ఇక్కడ ఇంకొక లోయర్ హైని హయ్యర్ లోని క్రియేట్ చేసి అండ్ ఇది ఒక లోయర్ లోగా రిజెక్ట్ అయిపోయి మార్కెట్ పడిపోతుంది. ఎప్పుడైతే అలా పడిపోతుందో అప్పుడు మనం మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పట్లో ఇది ఒక బీరిష్ ట్రెండ్ అని. సో ఇవి నా సినారియో 1 and 2. సో ఎక్కడి వరకు పడచ్చు ఇన్ కేస్ బీరిష్ సినారియోలో అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇండికేటర్ని యూజ్ చేసుకోవాలి. విపి ఇండికేటర్లో మనం డైలీ టైం ఫ్రేమ్లో కానీ చెక్ చేసుకుంటే మనకు క్లియర్గా ఏదైతే ఇప్పుడున్న బుల్లిష్ స్ట్రక్చర్లో మీరు చూడొచ్చు 100K ఏరియా వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో 100K ఏరియా మనకి ఇయర్ వైజ్ చూసుకుంటే చాలా ఇంపార్టెంట్. సో అరౌండ్ 95,000 పైన ఉన్నంత వరకు మార్కెట్కి ప్రాబ్లం లేనట్టు. ఓన్లీ జస్ట్ ఈ 2 years పర్స్పెక్టివ్ని చూసుకొని మార్కెట్ మనము చూసుకుంటే ఆ లిక్విడిటీ అంతా ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంది. అండ్ దెన్ మార్కెట్ని మనం టోటల్ ఇయర్స్ టుగెదర్ని కానీ గ్యాదర్ చేస్తే ఏంటంటే సైకిల్ స్టార్ట్ అయ్యింది ఇక్కడ. సో అక్కడి నుంచి మనం కానీ మార్కెట్ని చూస్తే దెన్ ఇది ప్రైజెస్ మార్కెట్లో. సో ఇంకా మనకి ఎప్పుడైనా ఈ బ్యాండ్ పై ఉన్నంత వరకు మార్కెట్ బుల్లిష్లోనే ఉన్నట్టు. సో మేబీ మార్కెట్ ఇక్కడి వరకు రావచ్చు. అండ్ మీరు ఇంకొక థింగ్ ఏంటంటే ఫిబొనాచి రిట్రేస్మెంట్ని కూడా టూల్ని యూజ్ చేసి కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఫిబొనాచి రిట్రేస్మెంట్ టూల్ ఏంటంటే మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. సో ఈ ఫిబొనాచి రిట్రేస్మెంట్ టూల్ని మనం యూజ్ చేస్తే మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ప్రీవియస్ ఇక్కడ లో నుండి మనం చూడండి. సో ఇక్కడ క్లియర్ కట్లో మనకు 94,000-95,000 వచ్చేసి ఒక గోల్డెన్ పాకెట్ ఏరియా అండ్ 78 ఏరియాలు కూడా అంటే బాగా మార్కెట్ రియాక్ట్ అయినప్పుడు ఇక్కడ నుంచి బౌన్స్ అవుతుంది.
లేదు మార్కెట్ అప్ ట్రెండ్లోనే ఉంది, జస్ట్ ఒక ఛాన్స్ ఇచ్చిందంటే 50% ఏరియాని. అండ్ మార్కెట్ ఎప్పుడైతే 105ని తగ్గి లోపలికి వెళ్ళిందంటే ఇది బుల్లిష్ ట్రెండ్లో లేనట్టు. సో మనం అలా చూస్తాం 38% అనేది మోస్ట్లీ బుల్లిష్ ట్రెండ్ అనమాట. అండ్ 50% 68% 61% అనేది గోల్డెన్ పాకెట్ రేషియో. సో గోల్డెన్ పాకెట్ రేషియో ఛాన్స్ ఇస్తుందా లేదా ఈ అప్ ట్రెండ్ని లూజ్ అవుతుందా మనం వెయిట్ చేస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ దెన్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే షార్టర్ టైమ్స్లో మార్కెట్ పర్స్పెక్టివ్ బిహేవియర్ ఏంటి. సో మీరు 1 అవర్ టైం ఓపెన్ చేసి ఇక్కడ చెక్ చేయండి. రైట్ నో మీకు ట్రెండ్ లైన్ కనిపిస్తుంది, ఓకే ఇది ఒక బుల్లిష్ సినారియో. బట్ ఈ బుల్లిష్ సినారియో ఎంతవరకు వెళ్తుంది, కేవలం ఇక్కడ వరకే. లైక్ లిక్విడిటీ గ్రాఫ్ 117K వరకే ఛాన్స్ ఉంది. ఆ 117K కూడా ముందు జరగాలి అంటే దీన్ని క్లియర్ చేసి వెళ్ళాలి. లైక్ 114 అంటే $114,000 క్లియర్ చేయింది, అది అక్కడికి వెళ్ళలేదు. దెన్ మీకు అందుకే చెప్పా ఇవి 2 రెసిస్టెంట్ లెవెల్స్ అనమాట. మేబీ ఈ రేట్ కట్ ఇన్ఫర్మేషను, సిపిఐ డేటానో, వీకెండ్ మ్యానిపులేషన్స్లోనో మేబీ మార్కెట్ అలా వరకు వెళ్ళొచ్చు. సో ఈ రెండింటి క్రాస్ చేసేంత వరకు నేను ఇది అప్ ట్రెండ్ అని ఫీల్ అవ్వను, బికాస్ నేను క్లియర్గా ప్రైస్ యాక్షన్ని మెయిన్గా ఇంపార్టెంట్గా నమ్ముతాను. అండ్ దెన్ మీరు డేటా కూడా చూసుకోండి. మనకి ఈటీఎఫ్సే కదా చాలా బీభత్సంగా పర్చేస్ చేస్తూ మార్కెట్కి ఈ రేంజ్ ఆఫ్ అవుట్పుట్ ఇచ్చింది ఈ ఇయర్లో. సో ఆ ఈటీఎఫ్స్ కూడా స్లోగా సేల్ చేయడం స్టార్ట్ అయింది, అంటే వాళ్ళు కూడా ప్రాఫిట్స్ బుకింగ్ మెల్లగా చేస్తున్నారు. అండ్ దెన్ ఇది మన బిట్ కాయిన్కి హయ్యర్ టైం ఫ్రేమ్ అండ్ షార్టర్ టైం ఫ్రేమ్లో ఉన్న ఇన్ఫర్మేషన్. సో మీరు ట్రేడ్స్ చేసుకునేటప్పుడు అది మీరు ఆలోచించుకోవాల్సిన విషయం. లేదా మీ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ ఇప్పుడు ప్రాఫిట్స్ తీసేసుకోవడము, తర్వాత మళ్ళీ మనకి ఛాన్సెస్ వచ్చినప్పుడు డీసీఏ చేసుకుంటూ పర్చేజ్ చేయడము, అలా మీరు చేసుకుంటే అది మీకు బెటర్ థింగ్ అనమాట. సో ఎక్కడ ఎవరిని నమ్మద్దు ఇన్ఫ్లుయెన్సర్స్ని, కానీ మీకు స్ట్రక్చరే చెప్తుంది అనమాట. నేను చెప్పాల్సిన అవసరం లేదు, లేదా ఏ అదర్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మార్కెట్ ఇలా అయిపోతుందో అలా అయిపోతుంది అని క్లియర్ కట్లో మనకు ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది, ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి, డేటా ఏం చెప్తుంది, అండ్ యుఎస్ మ్యాక్రో డేటా ఎలా ఉంది. సో యుఎస్ మ్యాక్రో డేటాని బట్టి మనకు మార్కెట్స్ అనేవి రియాక్ట్ అవుతాయి, బికాస్ యుఎస్ మన గ్లోబల్ ఎకానమీకి వెరీ ఇంపార్టెంట్ కంట్రీ. అండ్ దెన్ మనకు సెకండ్ మదర్ ఆఫ్ క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్లలో ఆల్ట్ కాయిన్స్కి ఈరోజు ద హెడ్ ఆఫ్ ఆల్ట్ కాయిన్ లాగా ఎథీరియం ఉంది. సో ఎథీరియం మీరు గమనిస్తే ప్రీవియస్గా హ్యూజ్ డంప్ అనేది చూసిన తర్వాత ఆ గ్రేటర్ డంప్ నుండి ఈ పుల్ బ్యాక్ వచ్చింది. సో మొత్తం స్ట్రక్చర్ ఇప్పటికి కూడా ఇంకా బుల్లి స్ట్రక్చర్లోనే ఉంది. ఎక్కడే కానీ ఒక న్యూ లోయర్ హై క్రియేట్ కాలేదు, అట్ ద సేమ్ టైం హయ్యర్ లో క్రియేట్ కాలేదు, అట్ ద సేమ్ టైం లోయర్లో కూడా క్రియేట్ కాలేదు. సో ఎక్కడ ఏం లేదు, ఇది ఒక డిస్ట్రిబ్యూషన్ ఫేస్లో ఉంది. ఎందుకు డిస్ట్రిబ్యూషన్ ఫేస్లో ఉంది అంటే అందరు ప్రాఫిట్స్ తీసుకుంటున్నారు. డిస్ట్రిబ్యూషన్ ఫేస్ అంటేనే ప్రాఫిట్ బుకింగ్ స్టేజ్. ఆ ప్రైస్లోనే మార్కెట్ని మ్యానిపులేట్ చేసి ఉంచుతారు అక్కడ వాళ్ళంతా. సో ఇంత బీభత్సమైన ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, కానీ మార్కెట్లో పెద్ద రియాక్షన్ రాలేదు. మీరేమనుకుంటున్నారంటే ఓకే స్ట్రాంగ్ చాలామంది వేల్చుకుంటున్నారు, లేదు కొనే వాళ్ళందరూ ఏమంత స్ట్రాంగ్ లేరు. సో డేటా మనకి ఇక్కడ చూస్తే రైట్ నో ప్రాఫిట్ బుకింగ్ అనేది చాలా వరకు జరుగుతుంది. సో వన్స్ ఈ సపోర్ట్ కానీ లూజ్ అయిందంటే మార్కెట్ బీవర్షంగా క్రాష్ అవుతుంది అనమాట ఎథీరియంలో. ఎందుకంటే మీరు ప్రీవియస్గా 2-3 ఇయర్స్ చూస్తే మీకు ఎథీరియం గురించి అర్థమవుతుంది, ఎలా క్రాషెస్ ఇచ్చిందో. విత్ ఇన్ అవర్లో పడిపోతుంది అనమాట. అంతసేపు మిమ్మల్ని వెయిట్ చేసి అక్కడే ఉంచినట్టు ఉంచుతుంది. విత్ ఇన్ సెకండ్స్లో అవర్స్లోనే మార్కెట్ మొత్తం క్రాష్ అయిపోతుంది. లైక్ మనం పడుకునే టైం ఇండియన్ మార్నింగ్ లైక్ 4:30, 6, 7 టైంలో హ్యూజ్ క్రాషెస్ ఉన్నాయి. సో మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, అలా ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి అర్థమవుద్ది. అందుకు ఎథీరియంలో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఎథీరియం వేల్స్, ఓజీ ఇన్వెస్టర్స్ వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళు భయంకరంగా గేమ్ ఆడతారు ఇక్కడ. సో అందుకు మనం కేర్ఫుల్గా ఉండాలి, దాన్ని అర్థం చేసుకోండి. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూఎస్డిటీ డామినెన్స్. సో యూఎస్డిటీ డామినెన్స్ కానీ మీరు గమనిస్తే ఇన్ డైలీ టైం ఫ్రేమ్లో రైట్ నో ఇది ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్లో ఉంది. అండ్ మోర్ ఓవర్ చూసుకుంటే ప్రీవియస్గా ఎప్పుడైనా సరే ఈ ఏరియాకి వచ్చినప్పుడు యూఎస్డిటీ డామినెన్స్ బౌన్స్ అయింది, బట్ ఇప్పుడు కొద్దిగా ఎర్లీగా బౌన్స్ అవుతుంది. సో అందుకు నేను సినారియో 2ని పెట్టుకున్నాను. సో ఫస్ట్గా మనం సినారియో 2 పాజిటివ్ సినారియో చూడండి. ఈ సినారియో 2 మేబీ సెప్టెంబర్లో డంప్ వచ్చి మార్కెట్లో యూఎస్డిటీ డామినెన్స్ పెరిగితే క్రిప్టో మార్కెట్ పడిపోతుంది, అది కామన్. ఎందుకు మనకి మనీ యూఎస్డిటీలోకి వస్తుందని, అంటే నార్మల్ వేకి మారుతుందని. సో యూఎస్డిటీ డామినెన్స్ గ్రో అయ్యి దెన్ యథావిధిగా అక్టోబర్ నవంబర్లో పడి డబుల్ బాటమ్ ప్యాటర్న్, త్రిబుల్ బాటమ్ ప్యాటర్న్ చేసుకొని అది హ్యూజ్ ఆల్ట్ సీజన్ వచ్చే ఛాన్సెస్ ఈ సినారియో వర్కౌట్ అయితే దెన్ మార్కెట్ అనేది మళ్ళీ బీరిష్ ట్రెండ్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే యూఎస్డిటీ డామినెన్స్ ఇట్లా రైజ్ అవుతుంది. లేదు ఈ ఫాలోయింగ్ విడ్జ్ నుంచే బ్రేక్అవుట్ అయ్యింది, అలానే వెళ్ళింది అనుకుంటే సెప్టెంబర్లో హ్యూజ్ వచ్చి అక్టోబర్లో కొద్దిగా మనకు కన్సాలిడేషన్ కరెక్షన్ తీసుకొని
దెన్ అలానే కంటిన్యూస్ బీరిష్ మార్కెట్ నవంబర్లో రావాల్సింది. ఎందుకు నవంబర్లోనే రావాలి, డైరెక్ట్ డిసెంబర్లో రావాలంటున్నా అంటే మీరు ప్రీవియస్ ఇయర్ సైకిల్స్ చూసుకుంటే హాల్వింగ్ అయినా నెక్స్ట్ ఇయర్ ఎలా బిహేవియర్ ఉంది మార్కెట్కి. సో ఈ ఇయర్ హాల్వింగ్ తర్వాత బిహేవియర్, ఎందుకంటే ఈసారి చాలా చేంజెస్ వచ్చినాయి. ట్రంప్ వచ్చి టారిఫ్లు తెచ్చాడు అండ్ ఫెడ్ మీటింగ్స్ చాలా డిఫరెంట్గా వస్తున్నాయి. మ్యాక్రో ఎకనామిక్ డేటా ప్రాబ్లం ఉంది. వరల్డ్ కంట్రీ ఆర్డర్ అనేది సరిగ్గా లేదు. ఇంటర్నేషనల్ అఫైర్స్లో చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది. సో ఆ ప్రాబ్లమేటిక్ని మనం దాటుకోవాలంటే ఇక్కడ మనం ఇవి చూసుకోవాలన్నమాట. దాని నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, యూఎస్డిటీ డామినెన్స్ తర్వాత అర్థం చేసుకుంటే మనకు టోటల్ మార్కెట్ అవుటర్ వ్యూ తెలుస్తుంది. బట్ ఆల్ట్ కాయిన్స్కి స్పెసిఫిక్గా బిట్ కాయిన్ డామినెన్స్ వల్ల రియాక్షన్ ఉంటుంది అనమాట. సో బిట్ కాయిన్ డామినెన్స్ రియాక్షన్, బెస్ట్ రియాక్షన్ మనకు ఫస్ట్ చూసుకుందాం. సినారియో 1 ఇక్కడ వరకు పెరిగింది, ఒక స్మాల్ డంప్ ఉంది, అంటే అది స్మాల్ డంప్ కాదు, హ్యూజ్ డంప్ వస్తుంది ఆల్ట్ కాయిన్లో డామినెన్స్ పెరిగినప్పుడు. సో ఆ డామినెన్స్ పెరిగినప్పుడు మేబీ ఇటువంటి గుడ్ సినారియోలో చూడాలంటే సెప్టెంబర్లో అట్లా పడి మళ్ళీ బాగా మీకు ఆల్టేషన్ రావచ్చు. లేదా సెకండ్ సినారియో సేమ్. సో నేను ఎందుకు కొద్దిగా ఓవర్ టువర్డ్స్ ద బీరిష్ సినారియోలో ఎందుకున్నానంటే, మీరు డైలీ టైం ఫ్రేమ్లో SP 500 ఇండెక్స్ చూడండి. అంటే ఇది ఒక అమెరికన్ ఇంపార్టెంట్ ఇండెక్స్. ఇక్కడ మీరు గమనిస్తే మార్కెట్ కంటిన్యూస్గా రైజ్ అవుతుంది ఈ టారిఫ్స్ న్యూస్ తర్వాత ఏదైతే మనకు పుల్ బ్యాక్ వచ్చిందో. సో ఈ పుల్ బ్యాక్లో కంటిన్యూస్గా ఇండికేటర్స్ మనకు ఏం చెప్తున్నాయి అంటే ప్రైస్ హయ్యర్ వెళ్ళినా కూడా RSI లోయర్ హై వస్తుంది అనమాట. సో ఇటువంటి ఛాన్సెస్లో ఈ హయ్యర్ లోస్ RSIs మనకి ఏం చెప్తాయంటే ఎనీ మూమెంట్ మేబీ ఇంకోటి వచ్చిన తర్వాత కూడా మూవ్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. ఆ స్ట్రాంగ్ మూవ్ అనేది చాలా వితిన్ డేస్లోనే 2-3 డేస్లోనే మార్కెట్ అనేది క్రాష్ అవుతుంది అనమాట. సో ఆ క్రాష్ కెన్ బి పుల్ బ్యాక్. మీరు ఫిబొనాచి టూల్ యూస్ చేసుకొని మీరు అర్థం చేసుకోవచ్చు. సేమ్ నార్మల్ పుల్ బ్యాక్ కూడా అవ్వచ్చు. అది ఎలా అంటే మీరు ఇది చూడండి, మేబీ అరౌండ్ 38% వరకు ఉంటే అది ఇంకా బుల్లిష్ స్ట్రక్చర్లో ఉన్నట్టే మార్కెట్. లేదు కిందికి వచ్చింది అంటే బీరిష్ స్ట్రక్చర్లోకి ఎండ్ అయినట్టు. సో అది డిపెండ్స్. బట్ పుల్ బ్యాక్స్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి. సో ఎక్కడైతే స్టాక్ మార్కెట్లో పుల్ బ్యాక్ వస్తుంది అమెరికన్లో, క్రిప్టోలో హ్యూజ్, అది ఇంకా డంప్ లాగా అవుతుంది అనమాట. సో మీకు ఇంతకుముందు మీకు ఎక్స్పీరియన్సెస్ ఉంటే మీకు అర్థమవుతుంది. సో టోటల్ మార్కెట్ ఇంక్లూడింగ్ టోటల్ మార్కెట్ అంతా యొక్క మనీని మనం గమనిస్తే యాజ్ ఆఫ్ నో బుల్లిష్ స్ట్రక్చరే ఉంది. బట్ ఇక్కడ మీరు గమనించండి, ఇది ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే హయ్యర్ లోస్ లోయర్ హైస్ ఫామ్ అయినాయి. సో ఈ లోయర్ హైస్ వల్ల వచ్చే ప్రాబ్లమాటిక్ ఏంటంటే మార్కెట్ వీరీ స్ట్రక్చర్కి వెళ్తుంది. బట్ లోయర్లో ఇంకా ఫామ్ కాలేదు. సో లోయర్లో కోసం మనం వెయిటింగ్. సో రిజెక్ట్ ఇన్ కేస్ సెనారియో 2 వర్కౌట్ అవ్వాలంటే మార్కెట్ ఇలా వచ్చి స్టాండ్ అవుట్ కాక ఆ ప్రీవియస్ సపోర్ట్ అనేది రెసిస్టెంట్గా అయ్యి పడిపోతే అలా జరుగుతుంది. అండ్ టోటల్ మార్కెట్ 3 కూడా సేమ్, అంటే ఓన్లీ ఆల్ట్ కాయిన్స్ ఎక్స్క్లూడింగ్ బిట్ కాయిన్, ఎథీరియం. ఇక్కడ మీకు బిట్ కాయిన్తో సహా ఉంటుంది. ఇక్కడ ఓన్లీ బిట్ కాయిన్ని ఎక్సెప్షన్ చేసేసి మిగతా కాయిన్స్ ఉంటాయి. ఆ రెండింటిని ఎక్సెప్షన్ ఎందుకు చేస్తున్నారంటే వాటికి ETFs ఉన్నాయి అండ్ దెన్ అదర్ కంపెనీస్ కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. బట్ వాట్ అబౌట్ ద ఆల్ట్ కాయిన్స్? ఆల్ట్ కాయిన్స్ కానీ మీరు గమనిస్తే ఇక్కడ స్ట్రక్చర్ ఇప్పుడైతే రైట్ నో బుల్లిష్లోనే ఉంది. బట్ ఈ స్ట్రక్చర్ బ్రేక్ అయితే హ్యూజ్ డంప్ ఉంటుంది. సో ఆ స్ట్రక్చర్ బ్రేకింగ్కి మోర్ ఇంపార్టెంట్ వచ్చేసి బిట్ కాయిన్ డామినెన్స్ ఇక్కడ. సో ఈ టోటల్ వీడియోలో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, 1 by 1 స్ట్రక్చర్, ప్రైస్ యాక్షన్, లిక్విడిటీ, మ్యాక్రో ఎకనామిక్ డేటా అండ్ మీకు ఏం కనిపిస్తుంది. సో వీటన్నిటిని చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది మార్కెట్లో మీరు ఎటువంటి డిసిషన్స్ తీసుకోవాలి అప్కమింగ్ డేస్లో. అండ్ షార్టర్ ట్రేడ్స్ కావాలి, స్కాల్ప్ ట్రేడ్స్ కావాలి, ఇంట్రాడే కైండ్ ఆఫ్ ట్రేడ్స్ కావాలా, తప్పకుండా మా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. మీకు అక్కడ మేము ఐడియాస్ ఇస్తాము. సో మీకు ఆల్రెడీ ట్రేడింగ్ వచ్చినా సరే మీరు మాతో జాయిన్ అయితే మీకు ఏంటంటే ఇటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ న్యూ స్టైల్స్ ఆఫ్ క్రిప్టో ట్రేడింగ్ మీకు తెలుస్తుంది. అండ్ ఎడ్యుకేషనల్ కాంటెంట్ కూడా క్లియర్గా నేను చెప్తాను. అండ్ దెన్ ఫ్రెండ్స్, మోర్ ఓవర్ మీకు ఇవ్వండి మా వీడియోస్ నచ్చితే తప్పకుండా డిస్క్రిప్షన్లో ఇచ్చిన క్రిప్టో ఎక్స్చేంజెస్ని యూస్ చేయండి. మీకు బెనిఫిట్ ఉంది, మాకు బెనిఫిట్ అందులో. సో స్టే ట్యూన్ విత్ తెలుగు వెబ్ 3. హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆఫ్.